మనం చక్కని సుదినములో ఉన్నాం. మరొకసారి ఈ రాత్రి గ్రామ ప్రజలందరినీ జేమ్స్ ప్రకాష్ గారు పక్షంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి వారు కూడా త్వరగా సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఒక 2 మాటలు నేను తెలియజేసి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. మనము చాలా సంవత్సరాల నుంచి క్రీస్తు జన్మదిన ఆరాధన జరుపుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఎంతమంది మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారో నాకైతే తెలియదు. అమ్మా వినాలి, మారు మనసు లేకపోతే, మారకపోతే ఎన్ని క్రిస్మస్ ఆరాధనలు చేసుకున్నా, ఎన్ని పండగలు చేసుకున్నా ప్రయోజనం లేదు మానవునికి. మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం చెప్పారంటే, యేసు ప్రభువారి గురించి చెప్తున్నాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయన ఇమ్మానుయేలును పేరు పెట్టబడునన్నాడు. ఇమ్మానుయేలుగా భాషాంతరం నా దేవుడు మనకు తోడు అని అర్థము. లూకా సువార్తలో డాక్టర్ లూకా గారు ఏం చెప్పాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పారు. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయన 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు ఏదైనా తోటను కోల్పోయారు. మరలా ఏమైనా సరే వారిలో నుంచి జనాలను భూమి మీదకి విస్తరింపజేసి మరలా ఆ ఏదేను తోటలో జీవవృక్ష ఫలాలు భుజింపనివ్వడానికి మనందరినీ కూడా ఉన్నతంగా దేవుడు మనలను మళ్ళా భూమి మీదకు పంపించాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జయించువాడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తానంటాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఎంతకాలము పండగ క్రైస్తవులుగా ఉంటే ఏంటి ప్రయోజనం మనకి లేదు. నా విషయం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయములో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తుంది. మీరందరూ చెప్పండి గట్టిగా, ఒక స్వరం ఎత్తి, నిజమైన వెలుగుండెను. మాస్టర్ గారు చెప్తే మీరు ఎవరు చెప్తలేదు. బాబు ఆర్కెస్ట్రా వాళ్ళు ఎక్కడికి వెళ్ళకండి అమ్మా, 1 నిమిషం 2 నిమిషాలు ఉండండి. నిజమైన వెలుగుండెను చెప్పాలి గట్టిగా. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. మనం క్రిస్మస్లో క్యాండిల్ వెలిగించుకుంటాం, కానీ మన హృదయాలు వెలిగించు. మన హృదయంలోకి దేవుని వాక్యం రాదు, వాక్యంతో జీవించలేము, వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయలేము. మన లోకంలో దాని గురించి దీని గురించి ఫేస్బుక్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, లేదా యూట్యూబ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా చేయాలి, ఇటువంటివన్నీ నేర్చుకున్నారు. కానీ లోకంలో అన్నీ నేర్చుకున్నారు, కానీ దేవుని వాక్యం నేర్చుకోలేకపోతున్నారు. సంఘములు ఎలా పరిచర్య చేయాలి, ఎలాగ పాడాలి, ఎలాగ ప్రభుని స్తుతించాలి, ఎలా కనపరచాలి, దైవజనుడికి ఎలా లోబడి ఉండాలి, దైవ సేవకుడికి ఎలా లోబడి ఉండాలి, సంఘ సహవాసములు ఎలా ఉండాలో, సంఘములో ఏ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలి, ఈ మైక్ సౌండ్ సిస్టమ్ ఎలా పెట్టాలి, సువార్త కుటాలు ఎలా పెట్టాలి, వీధి కుటాలు ఎలా పెట్టాలి, నేర్చుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా అంటే, మనలో నిజమైన వెలుగు లేదు. ప్రభునందు ప్రియులారా, మనలను వెలిగించడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, 2వది యోహాను రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్తున్నాడు.
చూడండి 6వ వచనం నుంచి 5 నుంచి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. చెప్పండి అందరూ, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన ఎవరు? రక్షణకర్త. ఆయన ఎవరు? ఆదరణకర్త. ఆయన ఎవరు? పెండ్లి కుమారుగా త్వరగా రాబోతున్నాడు. ఎందుకో తెలుసంటే మనలను ఆ పరలోకానికి తీసుకుని వెళ్తానికి. అందుకే నువ్వు వెలగాలి, అనేకులను వెలిగించాలి. ఇంకా కింద జరుగుతా అంటాడు, ఆయన చీకటి ఎంత మాత్రమునో లేదు.